హాయ్ హలో వెల్కమ్ టు క్యాథీ కనెక్ట్స్. హాల్లో ఫ్యామిలీ అంతా కూర్చొని ప్రశాంతంగా డిన్నర్ చేస్తూ ఓటీటీలో ఒక సినిమా ఆన్ చేశారు. కథ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. సడన్గా ఎలాంటి వార్నింగ్ లేకుండా స్క్రీన్ మీద ఒక దారుణమైన బూతుమాట వినిపించింది, లేదా ఒక అసభ్యకరమైన శృంగార సీన్ వచ్చింది. వెంటనే మీ చేతులు రిమోట్ కోసం వెతుకుతాయి, ఇంట్లో వాళ్ళందరి మొహాలు మాడిపోతాయి. అవునా కాదా? మనందరికీ ఈ సిచ్యువేషన్ ఎదురయ్యే ఉంటుంది. ఇంగ్లీష్ సినిమాలలో సెక్స్ సీన్స్, వల్గారిటీ కామన్ అయినప్పటికీ మన దేశంలో థియేటర్లలో వాటిని కట్ చేస్తారు. మరి అదే సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేసరికి ఎలాంటి కట్స్ లేకుండా డైరెక్ట్గా మన బెడ్రూమ్లోకి, హాల్లోకి ఎలా వచ్చేస్తున్నాయి? బూతులు, వల్గర్ సీన్లు ఉన్న కంటెంట్ను మనం ఫ్యామిలీతో కలిసి చూడగలమా? ఇదే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సంచలన చర్చకు దారితీస్తుంది. ఇటీవల విడుదలైన సట్లుజ్ సినిమా చుట్టూ ముసిరిన వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన సంచలనమైన యోచన చేస్తుంది. ఇకపై ఓటీటీ సినిమాలకు సెన్సార్ సర్టిఫికేషన్ తప్పనిసరి చేయాలని గట్టిగా భావిస్తుంది. ప్రేక్షకులు సాంప్రదాయ థియేటర్ల నుంచి డిజిటల్ స్క్రీన్ వైపు మళ్ళుతుండటంతో సర్టిఫై చేయని చిత్రాల స్ట్రీమింగ్ను నియంత్రించేందుకు ఐటీ రూల్స్లో మార్పులు చేయాలని ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మరి అసలు ఈ వివాదం ఏంటి? ఓటీటీ కంటెంట్ నియంత్రణపై కోర్టులలో నడుస్తున్న కేసుల సారాంశం ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. అసలు ఈ ఓటీటీ సెన్సార్షిప్ చర్చ ఈ రేంజ్లో హీట్ ఎక్కడానికి కారణం సట్లుజ్ అనే సినిమా. డిజిటల్ ప్లాట్ఫామ్లో నేరుగా విడుదలైన ఈ చిత్రం సామాజిక సున్నితత్వాన్ని దెబ్బతీసేలా కొన్ని సీన్లు, డైలాగులు కలిగి ఉంది. థియేటర్ పరిమితులు లేకపోవడంతో మేకర్స్ తమకు నచ్చిన పంతాలో కంటెంట్ను వదిలారు. ఇది కాస్త తీవ్ర ప్రజా వ్యతిరేకతకు దారితీస్తుంది. సర్టిఫికేషన్ లేని కంటెంట్ సమాజంలో ఎంతటి అలజడి సృష్టిస్తుందో ఈ సినిమా నిరూపించింది. దీంతో కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఓటీటీలపై నియంత్రణ లేకపోతే భవిష్యత్తులో శాంతి భద్రతల సమస్యలు కూడా వస్తాయని భావించి ఐటీ రూల్స్ సవరణకు శ్రీకారం చుట్టింది. ఇక్కడ మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ సెన్సార్ బోర్డ్ కత్తెర వేసిన క్లీన్ కంటెంట్ మాత్రమే వచ్చేది. కానీ ఓటీటీ అనేది ప్రతి ఒక్కరి చేతిలోని మొబైల్లోకి వచ్చేస్తుంది. హాలీవుడ్ చిత్రాలలో బోల్డ్ సీన్స్ సాధారణమే అయినా మన దేశ సంస్కృతికి అవి థియేటర్లో ఫిల్టర్ అవుతాయి. కానీ ఓటీటీలో అన్కట్ వెర్షన్ పేరుతో వాటిని అలాగే స్ట్రీమింగ్ చేస్తున్నారు. కేవలం డబ్బింగ్ సినిమాలే కాదు, మన ప్రాంతీయ వెబ్ సిరీస్లలో కూడా అనవసరమైన బూతులు, హింస, డ్రగ్స్ వాడకాన్ని గ్లోరిఫై చేయడం ఎక్కువైపోయింది. క్రియేటర్స్ దీనిని రియాలిజం అని సమర్థించుకుంటుంటే ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం తమ పిల్లల ఫ్యూచర్ పాడవుతుందని ఆవేదన చెందుతున్నారు. ఈ ఓటీటీ కంటెంట్ పై కోర్టులలో జరిగిన యుద్ధాలు తక్కువేం కాదు. గతంలో వచ్చిన తాండవ్ సిరీస్ హిందూ దేవతలను అవమానించేలా ఉందంటూ దేశవ్యాప్తంగా ఎఫ్ఐఆర్లు నమోదై సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అప్పట్లోనే సుప్రీంకోర్టు ఓటీటీలపై ఒక స్ట్రీమింగ్ మెకానిజం ఉండాలని వ్యాఖ్యానించింది. అలాగే మీర్జాపూర్లో చూపించిన మితిమీరిన బూతులు, వయోలెన్స్ పై అలహాబాద్ హైకోర్టులో కేసు నడిచింది. సెక్రెట్ గేమ్స్లో రాజకీయ నాయకులను, చరిత్రను తప్పుగా చూపించారంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ పడింది. ఈ కేసులన్నీ ఒకటే చెప్తున్నాయి, డిజిటల్ మీడియాకు స్వేచ్ఛ ఉండాలి, కానీ అది సమాజంలో సున్నితత్వాన్ని గాయపరిచేలా ఉండకూడదు. థియేటర్ల విషయంలో రూల్స్ చాలా స్పష్టంగా ఉంటాయి. ఒక థియేటర్లో సినిమా ప్రదర్శించాలంటే 100 రూల్స్ దాటాలి. ఎగ్జిబిషన్ గైడ్ లైన్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే అక్కడ ఒకే హాల్లో 100 మంది కలిసి సినిమా చూస్తారు. కానీ ఓటీటీని పర్సనల్ వ్యూయింగ్ అంటారు. అంటే ఎవరికి వారు ఒంటరిగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూసే అవకాశం ఉంటుంది. ఈ రీజన్ వల్లే ఇప్పటి వరకు డిజిటల్ కంటెంట్కు సెన్సార్షిప్ పెట్టలేదు. అయితే ఈ పర్సనల్ వ్యూయింగ్ కాస్త ఇప్పుడు లివింగ్ రూమ్ వ్యూయింగ్గా మారింది. అంటే స్మార్ట్ టీవీల ద్వారా ఓటీటీ కంటెంట్ మొత్తం హాల్లోకి వచ్చేసింది. దీనివల్ల థియేటర్లకు మరియు ఓటీటీలకు ఉన్న ఆ స్క్రీనింగ్ గ్యాప్ చెరిగిపోయి పెద్ద వివాదాలకు కారణమవుతుంది. మరో పెద్ద సమస్య ఏంటంటే గ్లోబల్ స్టాండర్డ్స్ మరియు ఇండియన్ సెన్సిబిలిటీ మధ్య క్లాష్. అంతర్జాతీయంగా నెట్ఫ్లిక్స్ లేదా ప్రైమ్ లాంటి వేదికలు అమెరికా, యూరప్ దేశాల కల్చర్ ప్రకారం బోల్డ్ కంటెంట్ను ప్రమోట్ చేస్తాయి. హాలీవుడ్ ప్రేక్షకులకు అది చాలా సాధారణం. కానీ భారతదేశంలో ఫ్యామిలీ వాల్యూస్ మరియు సామాజిక బంధాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి.
గ్లోబల్ ఆడియన్స్ కోసం తయారు చేసే కంటెంట్ను మన దేశంలోకి ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా వదలటం వల్లే ఇక్కడ సాంస్కృతిక ఘర్షణ మొదలవుతుంది. క్రియేటివ్ ఫ్రీడమ్ను గౌరవిస్తూనే భారతీయ సమాజ విలువలను కూడా కాపాడాల్సిన అవసరం ఉందనే వాదన బలపడుతుంది. కానీ మనం ఓటీటీ వల్ల వచ్చిన విప్లవాన్ని తక్కువ చేసి చూడలేం. దీనివల్ల సినిమా రంగానికి ఎంతో మేలు జరిగింది. సాంప్రదాయ థియేటర్లలో ప్రదర్శించలేని బోల్డ్ మరియు రియలిస్టిక్ సబ్జెక్టులను ఓటీటీ మన ముందుకు తెచ్చింది. సమాజంలోని కుల వివక్ష, పొలిటికల్ కరప్షన్ లేదా జెండర్ సమస్యల గురించి మాట్లాడేందుకు క్రియేటర్స్కు ఇది అపరిమితమైన సృజనాత్మక స్వేచ్ఛను ఇచ్చింది. ఈ ఫ్రీడమ్ వల్లే ది ఫ్యామిలీ మెన్ లాంటి అంతర్జాతీయ స్థాయి సిరీస్లు వచ్చాయి. స్టార్ హీరోలు లేకపోయినా కేవలం కంటెంట్ నమ్ముకొని వందలాది మంది కొత్త నటీనటులు, దర్శకులు లైమ్ లైట్ లోకి రావటానికి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అద్భుతమైన వేదికగా నిలిచింది. అయితే ఇదే అపరిమిత స్వేచ్ఛ తీవ్ర నష్టాలకు కూడా కారణమవుతుంది. చాలా మంది మేకర్స్ ప్రతిభ లేకపోయినా కేవలం వ్యూస్ పెంచుకోవడం కోసం కథలో అవసరం లేకపోయినా బూతులు, న్యూడిటీ గుప్పిస్తున్నారు. దీనివల్ల ఎక్కువ ఇంపాక్ట్ అవుతున్నది చిన్నపిల్లలు. ఇంట్లో స్మార్ట్ టీవీలు, మొబైల్స్ అందుబాటులో ఉండటంతో పేరెంట్స్ లేని సమయంలో పిల్లలు ఏ కంటెంట్ చూస్తున్నారో ట్రాక్ చేయడం కష్టంగా మారింది. చిన్న వయసులోని తీవ్రమైన హింస, క్రైమ్ కల్చర్కు ఎక్స్పోజ్ అవ్వటం వల్ల వారి మానసిక ఎదుగుదల దెబ్బతింటుంది. సమాజంలో క్రైమ్ చేయటం చాలా కామనే అనే తప్పుడు అభిప్రాయం యువతలో బలపడుతుంది. థియేటర్ అనేది పబ్లిక్ స్పేస్ కాబట్టి అక్కడ సెన్సార్ బోర్డ్ ఫ్రీ సెన్సార్షిప్ చేయటం కరెక్ట్. కానీ ఓటీటీ అనేది ప్రైవేట్ స్పేస్. ఇక్కడ ప్రభుత్వం కఠినమైన సెన్సార్ బోర్డును పెట్టి క్రియేటివిటీని చంపేయడం కంటే ప్రస్తుతం ఉన్న ఐటీ రూల్స్ను మరింత పటిష్టం చేస్తూ సెల్ఫ్ రెగ్యులేషన్ తీసుకురావాలి. ప్రతి ఓటీటీ యాప్లో పేరెంటల్ లాక్ సిస్టమ్ బలంగా ఉండాలి. 18+ కంటెంట్ ప్లే అవ్వాలంటే ఖచ్చితంగా పిన్ నెంబర్ ఎంటర్ చేసేలా టెక్నాలజీ వాడాలి. స్వేచ్ఛ ఎంత ముఖ్యమో బాధ్యత కూడా అంతే ముఖ్యం. కత్తితో కూరగాయలు కోయొచ్చు, చేతిని కోసుకోవచ్చు. వాడేవాడి చేతిలోనే అంతా ఉంటుంది. రిమోట్ కంట్రోల్ మన చేతిలో ఉన్నంతకాలం డిజిటల్ విప్లవం మనకు వరమే.